పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రయంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. అయితే ఈ యొక్క శాస్త్రాలు ఏంటి అంటే వాస్తు ఉందా లేదా, యంత్రం ఉందా లేదా, మళ్ళీ వచ్చేసి మంత్రం ఉందా లేదా, వీటన్ని మీద నా అన్వేషణ చేస్తూ గత 42 సంవత్సరాలుగా నేను ఈ అన్వేషణలో భాగంగా నేను దగ్గర సక్సెస్ అయినవి. మరి ఆ అన్వేషణలో నా అన్వేషణలో 10 మందికి బాగుపడ్డారు అనే మంత్రాలని యంత్రాలని నేను అన్వేషణ చేసినవి, దాంట్లో సక్సెస్ అయినవి ఇస్తుంటాను. అయితే ఈ రోజులలో ఏంటంటే మంత్రం లేదు, తంత్రం లేదు అని ఆ మందులు ఈ మందులు తిని ఆఖరికి వస్తే పిల్లలు కాలేదు, దాంట్లో ఎగ్ వేయించుకొని ఎగ్గు వేయించినా ఉండదు, దాంట్లో సంతానం గురించి ఎగ్ వేసినా కానీ బాలగ్రహ దోషం ఉంటే తీసేస్తుంది, ఫెయిల్ అయిపోతుంది. అలాంటివన్నీ నమ్మరు. అయితే ఇప్పుడు చేతబడి బాణామతి ఇలాంటివి కూడా నమ్మరు. నమ్మక ఏదో రోగం అనుకొని చేసి కుషించి ఆ మందులు ఈ మందులు తిని ఎగ్గు పిల్లలు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నారు, శివైక్యం అయిపోతున్నారు. కాబట్టి మీరు ఇలాంటి ఉన్నవాళ్ళు, అనుమానం ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి 1000 లక్షల రూపాయలు దండుకొని వాళ్ళు ఏం చేసేది ఏముండదు. విద్య రాదానికి ఏదో చూతపడదు, ఓం నమ శివాయ అనుకొని ఏదో చేస్తుంటాడు. వాడిని అదృష్టం కలిసి 4 బాగా అవుతుంటారు, 4కి బాగా కాదు. అయితే వాళ్ళు బాగా అయిన వాళ్ళు ఈ బాగా కాని వాళ్ళకి అంటారు మాకైతే మంచిగా అయింది అంటారు. ఇక వీడు బాగా కానివాడు డబ్బులు చేసుకొని ఉన్న ప్లాట్ బాయ్ ఉన్న ఇది బాయ్ అయ్యే పనులు కావు. అందుకని చెప్పేసి మీకు సంతానం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, మళ్ళీ వచ్చేసి విదేశాలకు పోయేది ఆగిపోయినా కానీ, మళ్ళీ రుణ బాధలకు కానీ, మళ్ళీ ఆరోగ్య బాధలకు కానీ, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుంటే, మళ్ళీ వచ్చేసి సంతానంలో కొన్ని గ్రహదోషములు ఉంటే, మళ్ళీ వచ్చేసి పిల్లలకు కుజదోషం ఉండి 40 ఏళ్ళు అయినా పెళ్ళిళ్ళు కాకుంటే, ఇలాంటి వాటన్నిటికీ నాకు చేతబడి అనే అనుమానం ఉంది మీకు అనుకుంటే నా దగ్గర రాండి. మీకు సాధ్యమైనంత వరకు నేను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తా. తాయితనో యంత్రమో మంత్రమో ధూపమో ఏదో ఒకటి ఇచ్చి దానికి చేస్తా. ఎందుకంటే 42 సంవత్సరాల నుంచి నేను మంత్రద్రష్టుని, యంత్రద్రష్టుని. అంటే దాన్ని చూసినండి 10 మందికి ఇస్తే వాళ్ళకి నివృత్తి అయిందంటే దాన్ని మంత్రద్రష్టుడు అంటాడు. ఆ మంత్రంతో ఇచ్చినావు, ఓ యంత్రం కట్టినావు, ఆ యంత్రం కట్టితే వాళ్ళకి మంచిగా ఏంటంటే యంత్రద్రష్టుడు. ఇలాంటి వాళ్ళ కొందరే ఉంటారు మంత్రయంత్రద్రష్టులు, దాంట్లో నేను ఒకరిని. అయితే ఈరోజు ఏంటంటే శీర్షిక కాలభైరవ్. ఈ కాలభైరవుడు ఏంటంటే ఈయన శివస్వరూపం, సాక్షాత్తు కాలభైరవుడు శివుని యొక్క స్వరూపమే. ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ దాక్షాయిని అంటే దక్షిణ కుమార్తె పార్వతీదేవి. అయితే శివుడితో పక్కన కూర్చొని వాళ్ళిద్దరు ముచ్చటిస్తుంటే అన్ని పుష్పక విమానాలు పోతుంటాయి ఆకాశంలో. స్వామి ఇవన్నీ పుష్పక విమానాలు ఎక్కడ పోతున్నాయంటే మీ తండ్రి గారు ఈశ్వరుడు లేని యజ్ఞం చేయాలని చెప్పేసి నన్ను పిలవకుండా యజ్ఞం చేస్తున్నాడు ఆయన. అయితే ఆ యజ్ఞం లోపల నన్ను బహిష్కరించిండు. ఎందుకంటే మనది ఇద్దరిది ప్రేమ వివాహం కాబట్టి ఆయన కోపంతో బహిష్కరించిండు.
కాబట్టి నన్ను పిలవలేదని అంటే అట్లెట్ల స్వామి లేదు ఆయన పిలుస్తాడు, మా తండ్రి గారు మడిచినట్టుంది, పోదాం పదంటే నేను మాత్రం రాను, వెళితే నువ్వు వెళ్ళు నేను రానని చెప్పేస్తే ఆమె మొండికి వద్దు పార్వతి అక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు మళ్ళీ మర్యాద మీకు ఇయ్యకుంటే నువ్వు ఆ ప్రేమ నీ ప్రేమ నీ లోపల ఉన్న తండ్రి ప్రేమతోటి నువ్వేమన్నా అయిపోతావు వద్దు అని చెప్తే కూడా వినదామె. వినకుండా నందిని భృంగిని ఎంబడిచ్చి తోలిస్తాడు, మళ్ళీ కూడా నమ్మకుండా వాళ్ళని తీసుకొని పోతుంది. పోయిన తర్వాత తండ్రి దూషిస్తాడు, దీన్ని ఎవడు పిలిచిండు ఇదవతి అని చెప్పేసి ముఖం పట్టుకొని తిట్టి వెళ్ళిపోతాడు. చెలికత్తెలు కూడా మాట్లాడకుండా పోతాయి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తుంటే తల్లి కూడా పలకరియదు. ఎప్పుడైతే తల్లిగారితోటి ఆమె అవమానపడుతుంది ఏ ఆడదైనా, ఇక దానికంటే పెద్ద ఆమెకు అవమానం ఉండదు, ఆ ప్రాబ్లం ఉండదు, అంత బాధ అవుతుంది ఆమెకు. అందుకని చెప్పేసి పార్వతీదేవికి ఆ దాక్షాయనికి ఆ బాధ అయ్యి పొయ్యి యజ్ఞం లోపల దూకుతుంది. దూకేసేసి సగం శరీరం కాలిపోతుంది. ఆమె ఆ యొక్క ప్రాణాన్ని పంచభూతాలలో కలిపేసేస్తుంది. అప్పుడు నంగి బృంది పరిగెత్తుకొని వచ్చి ఈశ్వర శంకర ఇట్లా జరిగిందని చెప్పేసరికి ఆయన ఏం చేస్తాడు, ఈ జటాజుటం దీని లోపలికి వెళ్ళి ఒక జట తీసి కింద కొట్టేసరికి దాంట్లోకి వెళ్ళి కాలభైరవుడు వెళ్తాడు. అయితే ఆయన్నే వీరభద్రుడు అని కూడా అంటారు. అయితే ఈ కాలభైరవుడు ఏంటంటే కాలాన్ని శ్వాసించేటోడే కాలభైరవుడు. అయితే అలాంటి శక్తినోడు ఈయన ఈశ్వరుని యొక్క అంశ. అయితే ఈ కాలభైరవుడు ఏంటంటే ఈయన ఎక్కడుంది ఈయన టెంపుల్ కాశీ లోపట కాలభైరవ టెంపుల్ ఉంది. అక్కడ ఎందుకంటే ఆయన ఒకసారి ఏమవుతుందంటే బ్రహ్మకు 5 తలలు ఉండేది. బ్రహ్మకు 5 తలలు ఉండి ఆయన ఈశ్వరుణ్ణి అంటాడు, నేనే ఈ సృష్టిని సృష్టించింది, నేనే ప్రపంచాన్ని సృష్టించి సృష్టికర్తను అని చెప్పేసి ఈశ్వరునితో అంటే ఈశ్వరునికి కోపం వచ్చి ఈ జటాజుటం కిందికి వచ్చినప్పుడు అందులోకి వెళ్ళి కాలభైరవుడు బయటకు వస్తాడు. వచ్చేసి ఈ బ్రహ్మ 5 తలకాయలు ఉంటాయి, అప్పుడు ఒక తలను నరికేస్తాడు. నరికేసినప్పుడు ఆ చెయ్యికి అంటుకుంటుంది ఆ తల, ఆ బ్రహ్మకపాలం అనేది చెయ్యికి అంటుకుంటుంది. ఇది ఎక్కడ పోయినా ఆ చేతి నుంచి ఊడతలేదు. అప్పుడు విష్ణుమూర్తిని పోయి ఆయన అడిగితే, నువ్వు చక్కగా కాశీ పట్టణానికి లోపలికి వెళ్ళు, అక్కడ నీకు ఈ పాప విమోచనం అవుతాయంటే కాశీకి వచ్చినప్పుడు ఆ చేతుల నుంచి ఆ కపాలము బ్రహ్మకపాలము ఊడిపోతుంది. అక్కడ అందుకే కాశీ లోపలికి పోయి మనము ఆ గంగానదిలో స్నానం చేస్తే మొత్తము మన పాపాలు నివృత్తి అయిపోతాయి. అందుకని ఆ కాశీ లోపల అప్పుడు ఈయన విశ్వనాథుడు కాశీ విశ్వరుడు చెప్తాడు, నువ్వు ఇక్కడ ఎట్లాగో వచ్చినావు, నువ్వు ఇక్కడనే క్షేత్రపాలకుడు పోయి ఈ యొక్క కాశీనగరాన్ని కాపాడుతుండని చెప్పేసి ఆయనకి ఆజ్ఞిస్తే ఆ కాశీనగరం లోపల ఒక గల్లి ఉన్నది, ఆడన్నీ నల్ల కుక్కలు ఉంటాయి, అది విచిత్రం. ఆయనకు ఈ మధువు కూడా ఎక్కిస్తారు సారా. అయితే ఆయన ఉగ్ర రూపంలో ఉంటాడు. ఆయన కాలభైరవునికి ఏది మొక్కినా కానీ గ్యారంటీ అవుతుంది ఈశ్వర స్వరూపం. కాలం అంటేనే ఈశ్వరుడు అనుకోవాలి నెక్స్ట్. అందుకని చెప్పేసి కాలభైరవ టెంపుల్ ఈ కాశీ లోపల ఉంటుంది. ఈయన రూపం వచ్చి చూడండి మీరు, ఒక కుక్క ఉంటుంది కాలు దగ్గర, ఆయన వాహనము ఈయన నగ్నంగా ఉంటాడు, అంటే పురుషాంగం కూడా కనబడుతుంటుంది విగ్రహాన్ని. మళ్ళీ వచ్చేసి త్రిశూలం ఉంటుంది. ఈయన మంత్రం వచ్చేసి ఓం హ్రీం హిం, ఓం హ్రీం హ్రీం, ఓం హ్రీం 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 అనమాట, హెచ్చుతోటి వస్తుంది. ఓం హ్రీం హ్రీం ఓం హైం ఉన్మత్త స్వర్ణ ఆకర్షణ భైరవాయ ధనం ధాన్యం సంపూర్ణం ఆరోగ్యం దేహిమే కురుకురు టమ్ టమ్ హోం ఫట్ స్వా. ఈ కాలభైరవ ఉంది, ఈ టమ్ టమ్ హోం పట్ స్వా ఉంది కదా, టమ్ టమ్ తర్వాత శత్రువు పేరు పెట్టి హోం పట్ స్వా అంటే కూడా శత్రువు నా వినాశనం అయిపోతాడు. అంత శక్తి గల మంత్రం ఇది. ఓం హ్రీం హ్రీం ఓం ఐం ఉన్మత్త స్వర్ణ భైరవాయ కాలభైరవాయ. ఈ ధనం ధాన్యం ఉంది కదా అది తీసేసి కురుకురుం టమ్ టమ్ శత్రు పేరు పెట్టి హోం పట్ట స్వా అంటే ఆ శత్రువు కూడా మనకు ఎంతో హానికరమైన శత్రువులను కూడా ఆ పేరు పెట్టి ఇట్లా చదివినట్టయితే వానికి హాని అవుతుంది. ఇలాంటి మంత్రం మీద కాలభైరవ మంత్రం, దీన్ని శుద్ధి చేసుకోండి. ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు మీకు చూపించిన కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, రాసుకోండి. మీరు చదువుకున్నట్టయితే 108 రోజులు, రోజు 108 సార్లు ఒక మాల తిప్పండి. శుద్ధి ఇంకా మీకు పవర్ రాలేదనుకుంటే మళ్ళీ 108 సార్లు 108 మాలలు తిప్పుకోండి, మీకు 100% సెట్ అవుతుంది. ఈ మంత్రము చాలు, ఒక మంత్రం ఇది శుద్ధి అయిందంటే 100% 10 మందికి మీకు సేవ చేసే భాగ్యం వస్తుంది, వాక్శుద్ధి అయిపోతుంది. అయితే
నన్ను కలవాలనుకుంటే మాత్రం పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేను ఆఫీస్లో ఉంటా. అది ఆఫీస్ ఇక్కడనే ఎల్బీ నగరు, బిఎన్ రెడ్డి నగర్లో ఉంటాను. నేను ఫోన్ చేసుకొని కింద ఉన్న ఫోన్ నెంబర్లు చేసుకొని రావచ్చు. మళ్ళీ వచ్చేసి మీరు నన్ను మాట్లాడాలి ఫోన్లో మాత్రం అంటే మొత్తం ఫీజులు ఏముండయి. మీరు పొద్దున 7 గంటల నుంచి 9 దాకా మాట్లాడచ్చు, రాత్రి 10 నుంచి 12 దాకా మాట్లాడు. నాకు జాతకం చూపించుకుంటా అంటే మాత్రం ఫీజు ఉంటుంది 1000 రూపాయలు. మీరు చేతి హస్త సాముద్రికలు ఇవన్నీ చూసి చెప్తా. మీకు డేట్ ఆఫ్ బర్త్ సక్క లేనట్టయితే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీ సాయి దత్తానంద ఎల్లవేళలా నా తుది శ్వాస వరకు నేను సేవ చేయడానికి మీ అందరూ నా కుటుంబ సభ్యులేనని నేను ఫీల్ అయ్యి నా యొక్క కుటుంబాన్ని నేను ఎట్లయితే మీకు సరిదిద్దాలి, వాళ్ళకి ఎట్లనే చెప్పాలి, నా కొడుకులు కోడళ్ళు బిడ్డల్లాగా నేను మీరు అందరినీ నా యొక్క నీడలో మిమ్మల్ని అందరినీ కాపాడాలని ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆశీర్వదిస్తున్నా. ధనకనక వస్తువానాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీకు ఇంట్లో ఏ లోటు లేకుండా ఉండాలని చెప్పేసి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో మీకు ఆశీర్వదిస్తున్నా. జై గురుదత్త.